హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. ఓరియా బిస్కెట్స్తో నేను కేక్ అయితే తయారు చేశానండి. నేను 3 బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. అదే 2 చూపించారేటి 3 అని చెప్తున్నారు అనుకుంటున్నారు కోసం. మా చిన్నమ్మ అయితే ఒక ప్యాకెట్తోనైతే ఆడుకుంటుంది. ఒక బిస్కెట్ అయితే ప్యాకెట్ ఇగండి క్రీమ్ అయితే గోల్డ్ కలర్ అయితే వచ్చింది. మిగతా 2 బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఇక వైట్ కలర్ క్రీమ్ అయితే వచ్చిందండి. ఈ 3 బిస్కెట్ ప్యాకెట్లు ఇలాగా క్రీమును బిస్కెట్స్ సపరేట్ చేసుకొని మనం స్టవ్ అది ఆన్ చేయకుండానే కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకైతే అర్థమవుతుంది ఎలా చేశాను కేక్ అనేది. ఎమ్మీగా అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది కేక్ అయితే. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మా ఆయనగారు బర్త్డే అని చెప్పేసని ఈ కేక్ అయితే 10 నిమిషాలు అయితే తయారు చేశాను నేను. మనము ఈ బిస్కెట్స్ తీస్తాం కదండి, మిక్సీ జార్లోకి వేసుకొని నేను ఇంకో కప్పుతో పాలు అయితే వేసుకొని నేను వీడియో తీయడం మర్చిపోయాను, కొంచెం షుగర్ పౌడర్ అయితే వేసుకొని మిక్సీ అయితే చేసుకున్నాను. మెత్తగా అయితే చేశాను. మెత్తగా చేసుకొని ఈ క్రీమ్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే బ్రెడ్ ఏమో నేను ఈ బ్రెడ్ ఏమో ఇలా లవ్ సింబల్ అయితే చేశాను, ఇలా పెట్టాను. ఈ షేప్లో పెట్టిన తర్వాత 2 లేయర్స్ కింద అయితే పెట్టిన తర్వాత ఇలా క్రీమ్ అయితే అప్లై చేశాను. మళ్ళీ ఇంకో లేయర్ అయితే ఇంకో లేయర్ పెట్టిన తర్వాత మళ్ళీ యథావిధిగా క్రీమ్ అయితే అప్లై చేశాను. నేను కొద్దిగా పాలు అయితే ఎక్కువైపోయాయి, అందుకోసం కొంచెం లూజ్గా అయితే వచ్చిందనమాట క్రీము. కొద్దిగా పాలు తగ్గిస్తే బాగున్నాం. ఇక చూడండి, కానీ చాలా చాలా బాగా వచ్చింది. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం బిస్కెట్లు తీసినప్పుడు క్రీమ్ తీసాం కదండి, ఆ క్రీమ్నేమో చేగొడిలాగా రౌండ్గా అయితే చేసుకున్నాను. రౌండ్గా చేసుకొని నేను చూపించిన విధంగా ఎలా అయితే రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి కేక్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇగండి ఇలాగా చేసిన తర్వాత ఈ చేగుడిలాగైతే ఇలాగా నేను మొత్తం అయితే డెకరేషన్ అయితే చేశాను. ఇలా డెకరేషన్ చేసి నేను చెర్రీస్ కూడా తీసుకొని ఆ చెర్రీస్తోనైతే డెకరేషన్ అయితే మళ్ళీ అది కూడా డెకరేషన్తో చేసేసుకున్న తర్వాత నేను జెమ్స్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ జెమ్స్ ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఆ ప్యాకెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. చిన్న ముక్కలుగా కట్ చేసి పైన అయితే ఈ మిడిల్లోని ఇలాగ గార్నిష్ అయితే చేశాను. చాలా బాగా వచ్చిందండి కేకు. మా వారైతే చాలా బాగుందని చెప్పేసి చాలా అంటే చాలా పొగిడేశారు నన్ను. మా పిల్లలు కూడా చాలా బాగుందమ్మా, చాలా సింపుల్గా అయితే కేక్ అయితే తయారు చేసావు, సూపర్ అని చెప్పేసి. ఇగోండి కేక్ అయితే రెడీ అయిపోయింది. మేము ఇక చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.